నమస్కారం, జేఎంజే న్యూస్కి స్వాగతం. నా పేరు శిరీష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో బాల కార్మికులు అనేది లేకుండా నిర్మూలించడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలో గల శ్రీ సీతారామస్వామి వారి దేవాలయ చతుర్థ వార్షికోత్సవం సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు నిర్విరామంగా అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదాన కార్యక్రమం. జిల్లాలో బాల కార్మికులు అనేది లేకుండా నిర్మూలించడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో బాల కార్మికుల నిర్మూలనపై ఆగస్టు 1 నుండి 31 వరకు జిల్లాలో నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమానికి సంబంధించి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ, జిల్లాలో బాల కార్మికులు అనేది లేకుండా చేయడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి ప్రకాశం జిల్లాను బాల కార్మికుల రహితంగా చేయాలన్నారు. జిల్లాలో ఆగస్టు 1 నుండి 31 వరకు జిల్లాలో బాల కార్మికుల నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా బాలలు పనిచేస్తుంటే వారిని ఆ పని నుండి విముక్తుల్ని చేసి వారిని పాఠశాలలో చేర్పించాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. అనంతరం బాల కార్మికుల నిర్మూలనపై జిల్లాలో ఆగస్టు 1వ తేదీ నుండి నెల రోజుల పాటు చేపట్టనున్న ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. ఎక్కడ ఉంది అదే సెక్షన్ 27 యాక్ట్ ఓపెన్ చేసి పీడీ గారు చేసి మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. ఫస్ట్ నుంచి 30 వరకు లాస్ట్ ఇయర్ మొత్తం జరిగింది. జూన్ మంత్ జరిగింది. మొత్తం మీద అడ్మిషన్ చేయించారు. ఫస్ట్ థింగ్, ఎంతమంది పిల్లల్ని ఏదైనా ఒకేషనల్ ఎడ్యుకేషన్ స్కిల్ ట్రైనింగ్ దాంట్లో పెట్టారు. డీటెయిల్స్ సబ్మిట్ చేయడానికండి. నిన్న నేను చెప్పాను, ఇది చైల్డ్ లేబర్ మీటింగ్ అంటే లాస్ట్ ఇయర్ ఏం చేశారని అడిగితే సబ్మిట్ చేస్తానంటే ఏంటి? సిడబ్ల్యూసీకి ఎంతమందిని ప్రొడ్యూస్ చేశారు? లాస్ట్ మంత్ కాదు, లాస్ట్ ఇయర్ కూడా అడుగుతున్నాను. 88 మెంబర్స్ అందరు పిల్లల్ని అక్కడ నుంచి రెజిస్టర్ చేశారు. ఎవరైనా ఉండండి. లాస్ట్ ఇయర్ జరిగిందా? అక్కడ ఉన్న పిల్లల్ని మీరు చైల్డ్ లేబర్ ఏదో ఒక షాప్ నుంచి తీసుకుంటే సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేయాలి కదా. ప్రొడ్యూస్ చేయాలంటే అక్కడ నుంచి తీసుకొచ్చారా? నాకు 88 మెంబర్స్ అందుకే డేటా అడుగుతున్నారండి. లాస్ట్ ఇయర్ ఉన్న డేటా నాకు కావాలి. పంచర్ షాప్, పొదిలి రోడ్, నాన్ హజార్డస్, హ్యాండెడ్ ఓవర్ టు సోషల్ వెల్ఫేర్ ఆఫ్ డీసీపీ ఆఫీస్ ఫర్ ప్రొడ్యూసింగ్ బిఫోర్ సిడబ్ల్యూసీ. లేబర్ డిపార్ట్మెంట్ చెప్పండి, మీరే డైరెక్ట్ గా సిడబ్ల్యూసీకి ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. ఎవరైనా ప్రొడ్యూస్ చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. ఏ నార్మల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీరు ఎందుకు ఆరోపిస్తున్నారు? మీకు మీ ఆఫీస్ పక్కన ఉంది కదా సిడబ్ల్యూసీ.
అదర్వైజ్ వర్చువల్లీ ఆల్సో ఆల్ యూ హ్యావ్ టు డూ అంటే మీ మెంబర్స్ ఉండాలా, మీరు ఉండాలి. NCPCR ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకు ఇప్పుడు మన జిల్లాలో ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 30 వరకు ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, ఈ ఇయర్ ఇండిపెండెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ లేబర్ అనే థీమ్తో మనము ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ డ్రైవ్లో భాగంగా లేబర్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, CWC, దెన్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, NGOs, అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్తో పాటు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఈ 1 month ఏ యాక్టివిటీస్ చేయబోతున్నాం అనేది ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని సో ఈ రోజు నుంచి మనము స్టార్ట్ చేస్తున్నాము. సో దీంట్లో అన్ని మండల్స్ కవర్ చేసి ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్లో, షాప్స్లో, రెస్టారెంట్స్లో చైల్డ్ లేబర్ ఉన్నారో వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారిని రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్స్, సో అవుట్ ఆఫ్ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్న పిల్లల్ని కూడా స్కూల్స్లో ఎన్రోల్మెంట్ చేయించడం, అంటే 16-15 అబోవ్ ఉన్న పిల్లల్ని వారికి ఒకవేళ ఓపెన్ స్కూల్లో చేర్చాలంటే ఓపెన్ స్కూల్లో పెట్టడం, అదేవిధంగా ఎవరికైతే స్కిల్ ట్రైనింగ్లో ఇంట్రెస్ట్ ఉందో వారికి స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి వారిని ఎంటైర్గా రీహాబిలిటేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ అనేది పెట్టడం జరిగింది. సో దీంట్లో ఈ ద్వారా నేను అందరూ కూడా మన డిస్ట్రిక్ట్లో ఉన్న అందరు షాప్స్ ఓనర్స్, ట్రేడర్స్ అసోసియేషన్స్ అందరికీ కూడా మీ ఇన్స్టిట్యూషన్లో చైల్డ్ లేబర్ వారిని మీరు ఎంప్లాయ్ చేయకండి. ఎక్కడైనా ఎంప్లాయ్ ఉంటే మీరే వారికి స్పాన్సర్ చేసి వారిని మీరు స్కూల్ కానీ ఓపెన్ స్కూల్ కానీ పంపించండి. ఎందుకంటే పిల్లలు ఈ చదువుతున్న వయసులో వారు పనికి వెళ్ళకూడదు. ఇప్పుడు వారు పనికి వెళ్ళి పని చేస్తే వారు భవిష్యత్తు అనేది వారికి పూర్తిగా డార్క్ అవుతుంది. సో ప్రతి ఒక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ అది. సో దీంట్లో ఈ డ్రైవ్లో అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు ప్రజలు అందరు కూడా దీని గురించి మనము అవగాహన, మనము IEC ప్రోగ్రామ్ అనేది కూడా మనము చేస్తున్నాము. సో అందరూ కూడా ఈ డ్రైవ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన ప్రకాశం డిస్ట్రిక్ట్ని చైల్డ్ లేబర్ ఫ్రీ డిస్ట్రిక్ట్ అనే ఒక తీసుకురావాలని నేను అందరినీ కూడా కోరుతున్నాను. ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలో గల శ్రీ సీతారామస్వామి వారి దేవాలయ చతుర్థ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆలయ ఆవరణలో చూడచక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీ సీతారాములను వేంచేయింపజేశారు. అనంతరం ప్రముఖ వేద పండితులు చక్రవర్తి భక్తుల రామనామ స్మరణల నడుమ కళ్యాణాన్ని కడు రమణీయంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ జీర్ణోద్ధరణ కమిటీ నిర్వాహకులు గుర్రం బద్రీనారాయణ, గుర్రం శ్రీనివాసులు, పేర్ల రమేష్ కుమార్, బంటుపల్లి లక్ష్మీరాజా, నేరెళ్ల శ్రీనివాసరావు, గుర్రం రంగనాథ్, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల అనుగ్రహానికి పాత్రులయ్యారు. सिद्ध्यर्थं सर्वेषां सर्व सहकुटुम्बुः आरोग्य अष्टैश्वर्ये स्वामिनः परिपूर्ण कृपा शुभफल अवाप्यर्थं विशेषतः स्वामिनः तिरुकल्य विशेषतः संपूर्ण पुण्यफल अवाप्यर्थं मुहूर्त विशेषतः तिरुकल्याण महोत्सव विष्णु प्रसाद नामधेयस्य तनुजा नामधेयस्य सह कुटुम्बस्य नामधेयस्य बालाजी नामधेयस्य सह कुटुम्बानां गोत्रोद्भवस्य वेंकट हरीश कुमार नामधेयस्य वेंकट चंद्रिका नामधेयस्य लक्ष्मी श्रीनिवास रमण सह कुटुम्बस्य इंकेवरन्ना उन्नारा राजेश नामधेयस्य राजेश्वरी नामधेयस्य
सह कुटुंबस्य व्यापार विद्यावृत्त्यर्थं विजयलक्ष्मी ज्वेलरी स्वामदार व्यापार वृत्ति अश्वंत नामधेयस्य निहान नामधेयस्य शंकर नामधेयस्य श्री चंदन मारेयामि तच्च विद्रवले एन ఆయన కూడా ఇదే స్థానంలో పురాణాలు చదువుకొని వచ్చి చూస్తూ ఉంటారు, కానీ అవన్నీ పురాణాల్లో ఉండవది మనకు విచిత్రం. మనకి ప్రాగ్దిగ్భాగి దేవత ఆరాధన పుణ్యఫలావా అభ్యర్థం, అందుకని దిగ్దేవతల్ని ఆరాధన చేశాం. తర్వాత నవగ్రహ మనం ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నాం. దేనికి చేస్తామయ్యా అంటే ప్రతి మనిషి కూడా 27 నక్షత్రాల్లో నేను 8వ నక్షత్రంలో పుట్టాను అంటే కుదరదు. ఎందుకనంటే ఉన్నది 7గా 8 ఆయన రాసుకోవాలి కొత్తగా. 7 నక్షత్రాల్లోనే పుట్టాలి. 27 నక్షత్రాలకి ఎన్ని పాదాలు, ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలు? 6 గంటలు. మరి ఈ యొక్క 6 గంటలు 27 నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి, అలానే ఎన్ని సంవత్సరాలు? మనకున్న సంవత్సరాలు కాదు. जमावरुणो विक्रमात् नमो स्वयंकाय सहस्रमूर्तये सहस्रवादा सहस्रनाम्ने पुरुषानन्दाय सहस्रमूर्तये सहस्रपादा विशिरोर्वाहवे सहस्र युगधारिणे नमः। अस्मिन्कुले ब्रह्मवत्यसुनन्ताय सहस्रमूर्तये प्रीत्यर्थं महासङ्कल्पवदनं करिष्ये तत्तु शून्यक महासङ्कल्पलग्नाष्टकवादान। ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా సావధానం జరిగేటప్పుడు ధ్యాన
అది ఇంత పెద్ద సౌండ్ ఇంతవరకు నేను ఎక్కడ ఇలా సావధానాన్ని మీరు సూర్యకరణ లగ్నమూల రే కారణమాంశ ద్వాదశాంశ గోవిందా 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 రామచంద్ర భగవానికి రామచంద్ర భగవానికి రామచంద్ర భగవానికి గోవిందా 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ కన్యాదాన వస్త్ర సమర్పణం చ కర్మ కరిష్యే. ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు నిర్విరామంగా అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డు వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో 47వ రోజు అప్పూరి ఐరా వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఉచిత భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతిరోజు దాతలు సహకారంతో నిర్విరామంగా అన్నా క్యాంటీన్ల వద్ద పేదలకు ఉచిత అన్నభోజన కార్యక్రమాన్ని చేపడుతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 15 నుండి రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరిగా అన్ని అన్నా క్యాంటీన్ల వద్ద పేదలకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. పేదవాడికి ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ 2014 ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ స్థాపించడం జరిగింది. ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదని చెప్పి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం 5 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరలా జూన్ 17వ తేదీ నుండి ఈ రోజుకి 47 రోజులుగా ఎంతోమంది దాతల సహకారంతో ముఖ్యంగా డైనమిక్ లీడర్ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి సారథ్యంలో దానికి సంబంధించినటువంటి అప్పూరి వెంకటరావు గారు అలాగే పాపారావు గారు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ప్రతిరోజు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా వారికి ప్రత్యేక అభినందనలు. అలాగే ఈరోజు అప్పూరి వెంకటరావు గారి
మనవరాలు ఐరా వెంకటేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు పుట్టినరోజు అంటే ఏదో హోటల్కి వెళ్ళి కేక్ కట్ చేసుకొని వాళ్ళ పరిధిలో ఫంక్షన్ చేసుకునే కార్యక్రమం కాకుండా 10 మందికి అన్నం పెట్టేటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు. అలాగే ఐరా వెంకటేష్ తల్లికి 7వ జన్మదినం సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఒంగోలులో ఉన్నటువంటి ఈ నిర్విరామంగా జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని మీ యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వీరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను. మా అబ్బూరి వెంకటరావు అన్నగారి మనవరాలు అబ్బూరి ఐరా వెంకటేష్ గారి 7వ పుట్టినరోజు సందర్భంగా మేము అందరము ఎంతో ఆనందోత్సవంతో మళ్ళీ పుట్టినరోజు జరుపుకోవాలని మా యొక్క కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఈరోజు 47వ రోజు అన్నా క్యాంటీన్ మన జనార్దన్ ఆదేశాల మేరకు మూతపడినట్టు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి మళ్ళీ రేపు 15వ తారీఖు నుంచి గవర్నమెంట్ ఆచరణ జరుగుతుంది. ఈ లోపల మన ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, అయ్యా పేదలు పేదలు అల్లాడిపోతున్నారు గవర్నమెంట్ కానించి, దీనికి మనందరూ నేను సహకరిస్తాను, మీరు కూడా దాతలు సహకరిస్తే ప్రతిరోజు మధ్యాహ్నం 4 అన్నా క్యాంటీన్ల మీద 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన అబ్బూరి వెంకటరావు గారి మనవరాలైనటువంటి ఐరా వెంకటేష్ ఆ అమ్మాయి 7వ పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా ఇవాళ ఆయన ఈ అన్నదాన కార్యక్రమం ఆయన చూసుకుంటున్నాడు ఖర్చులన్నీ. అలాగే ఐరా వెంకట పెద్దడోర్నాల స్థానిక కొత్త మసీద్ దగ్గర ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు. తదుపరి ప్రసంగంలో మాట్లాడుతూ వాలంటీర్లు లేకుండా ఒక్క రోజులోనే 98% పింఛన్ను పంపిణీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆయన అన్నారు. తదుపరి తండా ప్రాంత గిరిజన ప్రాంత ప్రజలకి విద్యుత్తును అందజేస్తామని ఆయన దోర్నాల మండలం గిరిజన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సబ్ కలెక్టర్, అధికారులు, సచివాలయ సిబ్బంది, రాష్ట్ర ముస్లిం మైనార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఆ భాగంగానే వాళ్ళ దోర్నాల గ్రామంలో మన ముస్లిం కాలనీకి రావడం జరిగింది అనమాట. ముస్లిం సోదరు మనందరూ కూడా కలిసి ఆ పెన్షన్ ఇవ్వాలనే దానికోసం వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. మన కలెక్టర్ గారు కానీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఒక్కరోజే పొద్దున 6 నుంచి 12 లోపల 97% మందికి పెన్షన్లు అందించిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదనమాట. నేను గతం సంగతి నేను చెప్పను, కానీ ఎలక్షన్ అప్పుడు సంగతి అయితే ఒక 2 మాసాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట, కోడ్ ఉండటం వల్ల వాలంటీర్లు పంచలేదు కాబట్టి సచివాలయం సిబ్బంది ద్వారా పంచించండి పెన్షన్స్ అని చెప్పి ఆ రోజు చాలా సార్లు మొత్తుకున్నారు. కానీ 2 సార్లు 2 విధాలుగా, ఒకసారి బ్యాంకులు వేయటం, రకరకాల విధాలుగా పెన్షన్ తీసుకెళ్లి ప్రజలకు దూరంగా చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద నిందేసి పెన్షన్లు పంచనీయకుండా చేయాలి అనే ఒక దుష్ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద చేసిన సంఘటనని మేమైతే మర్చిపోలేము. ఎందుకంటే ఆ రోజు అది చేయటం వల్ల చాలా మంది పెద్దోళ్ళు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగి పెన్షన్ డ్రా చేసుకోలేక దాదాపు నాకు తెలిసి 2 నెలల మీద 40 నుంచి 50 మంది ముసలోళ్ళు అయితే చనిపోవడం జరిగింది అనమాట. అది కాదు, తెలుగుదేశం ప్రభుత్వం మీద కావాలని, తెలుగుదేశం పార్టీ మీద కావాలని నిందేశారు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే గడిచిన మాసంలో కానీ ఈ మాసంలో కానీ పెన్షన్ సచివాలయం సిబ్బంది ద్వారా ఇప్పిస్తే వాళ్ళు మొదటి రోజు 97 నుంచి 98% పంచడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అన్ని కూడా చేసి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్నమాట. అదేవిధంగా వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 68 లక్షల పెన్షన్స్ 1-2 రోజుల్లో పంచుతున్నాం. మన జిల్లాలో అయితే 2,99,000 పెన్షన్ల పైన పంచుతా ఉన్నాం అనమాట. మన కాన్స్టిట్యూన్సీ లో కూడా దాదాపు 39 నుంచి 40,000 పెన్షన్స్ ఇస్తా ఉన్నాము. ఇవన్నీ కూడా చేస్తా ఉన్న సంగతి మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా రేపు ఆగస్టు 15 తారీఖు నుంచి గతంలో అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకి భోజనం పెట్టేవాళ్ళం 5 రూపాయలకి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ క్యాంటీన్స్ అన్నింటిని కూడా రద్దు చేసింది. ఇవాళ మళ్ళీ నిర్ణయం తీసుకోకపోయింది చంద్రబాబు నాయుడు గారు.
మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆగస్టు 15కి రాష్ట్రంలో గతంలో ఏ అయితే అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకి అన్నం పెట్టేవాళ్ళమో అవన్నీ కూడా ఆగస్టు 15 నుంచి మళ్ళీ అవన్నీ కూడా స్టార్ట్ చేసి అందరూ కూడా అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదే కాకుండా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎమ్మటే భూచట్టం అనేది రద్దు చేశామన్నమాట. అందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే ఎందుకు ఈ భూచట్టం అనేది రద్దు చేశామంటే గతంలో సర్వే అని చెప్పి ఒక విధానం తీసుకొచ్చి కోట్లాది రూపాయలు సర్వే రాళ్ళు ఖర్చు పెట్టి దాని మీద ఫోటోలు పేర్లు వేసుకొని బలవంతంగా సర్వే చేసి ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి ఉన్న మంచి రికార్డులన్నింటినీ కూడా ధ్వంసం చేసి మిగులు భూములన్నీ కూడా వ్యక్తిగతంగా కాజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చి సర్వనాశనం చేయడమే కాకుండా వ్యవస్థల్ని భూతత్వం తీసుకొచ్చి దాని ద్వారా కొంతమంది అధికారుల్ని అనధికారుల్ని తీసుకొచ్చి దాని మీద పెట్టించారనమాట. వాళ్ళ భూములన్నీ లాక్కోవాలి, కోర్టుకు వెళ్ళాలంటే ఈ పరిధిలో కోర్టు లేకుండా కేవలం హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ ఎవరు కూడా కోర్టులకు వెళ్ళడానికి లేదు. ఎక్కడన్నా చదువుకోవడానికి వెళ్ళో లేకపోతే పని చేసుకోవడానికి వెళ్ళో విదేశాలకు వెళ్ళిన వాళ్ళు లేకపోతే పక్క గ్రామాలకి పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు సంవత్సరం తర్వాత వచ్చి చూస్తే వాళ్ళ భూములు వాళ్ళ పేరు మీద లేకపోతే కనుక అక్కడ ఉన్న అధికారిని అడిగే హక్కు లేదు. వీళ్ళు పోయి హైకోర్టుకి వెళ్ళాలి. ఒక పేద కుటుంబం నుంచి ఒక హైకోర్టుకి వెళ్ళి నా భూమి పోయింది నాకు కాపాడండి అని పోవాలంటే దాదాపు హైకోర్టు లాయర్ల ఫీజులు కానీ ఎంత పెద్ద ఎత్తున అవుతాయో మనందరికి తెలియదు కాదు. ఇట్లాంటి చట్టం పెట్టి ప్రజల దగ్గర నుంచి ఆస్తుల్ని ధ్వంసం చేయాలి, ఆస్తులు లాక్కోవాలని చూసిన దాన్ని ఫస్ట్ ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ఫస్ట్ క్యాబినెట్ లోనే దీన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి రద్దు చేసి ప్రజల్ని ఆ చట్టం నుంచి విముక్తి కలిగించి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమానికి పువ్వాడ సుష్విక పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కామరాజు, గడ్డా కుసుమకుమారి, టీడీపీ నగర అధ్యక్షురాలు పసుపులేటి సునీత ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్విరామంగా డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్న జడా బాలనాగేంద్రంని ఈ సందర్భంగా వారు అభినందించారు. 5 and 6 చాలు. నువ్వన్నా మేడం బేబీ పట్టుకో. అగ్గిపెట్టుందా ఇది చూడండమ్మా. పెట్టమ్మా అట్లా అవన్నీ సుధాకు పోము.
ఇది కూడా లైన్ పెట్టండి అయ్యా, సాంబార్ కూడా లైన్ పెట్టండి. ఓకే వెనక్కి బాగా పెద్దమ్మ. డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన భోజన పథకం ఈరోజు 16వ రోజుకు చేరుకుంది. ఈరోజు పువ్వాడ సుస్మిక పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చారు. పువ్వాడ సుస్మిత అమ్మాయి నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో తొలతొగుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటానికి ముందుకు రావాలని రోజున ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కుసుమ కుమారి గారు, అలాగే ఒంగోలు టీడీపీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి సునీత గారు, వీరిద్దరూ ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసారు. వారికి ముందుగా నా కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలకి సేవ చేయడానికి ఇటువంటి పెద్దలందరూ కూడా ముందుకు రావాలి. అలాగే సుస్మిత లాంటి పిల్లలు కూడా పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజున 16 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి జడా బాలనాగేంద్ర గారికి, ఎందుకంటే ఒక బ్రాహ్మణ మహిళగా ఆ రోజుల్లోనే కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే తూర్పుగోదావరి జిల్లాలో అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ వండి ఏ టైం అయినా కూడా అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టినా కూడా అంతటి ఓర్పుతోటి చేసిన ఆ మహాతల్లికి నిజంగా కూడా ఈరోజు నిజమైన గౌరవం దక్కింది ఆ డొక్కా సీతమ్మ గారికి. ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న ఈ కమిటీ సభ్యులకి బాలనాగేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సేవా కార్యక్రమంలో మేము సైతం అంటూ ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి సుస్మిత నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమంతో ఈరోజు ఈ ఏరియా, ఎందుకంటే 28వ డివిజన్ అంటేనే అందరూ బ్రాహ్మణులు ఉండే ఏరియా, ఆ ఏరియాలో సీతమ్మ గారిది పెట్టి ప్రతిరోజు అందరికి అడిగిన వాళ్ళందరికీ అన్నదానం చేస్తున్నటువంటి వీరికి ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను కూడా ఇందులో భాగస్వామిగా చేసి నన్ను పిలిచినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. జనసేన సీనియర్ నాయకులైనటువంటి జడా బాలనాగేంద్రం గారి ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈరోజు 16వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పువ్వాడ సుస్మిక అనే అమ్మాయి ఈరోజు తన పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇలాగే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అన్నదాన కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి ఆహ్వానించిన జడా బాలనాగేంద్ర గారికి నమస్కారం తెలియజేస్తున్నాం. డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం ఈ రోజున 16వ రోజుకి చేరుకుంది. ఈనాటి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ అయిన కుసుమ కుమారి గారు,
ఒంగోలు మహిళా నగర పార్టీ అధ్యక్షురాలు పసుపులేటి సునీత గారు వచ్చేసారు. వారికి ముందుగా నా కృతజ్ఞతలు. ఈరోజు చిన్నారి సుస్మిత పుట్టినరోజు, పువ్వాడ సుస్మిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానానికి ముందు వచ్చి వారి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులతో అన్నదానం చేస్తున్నారు. వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని వేళలా అష్టైర్యాలతో ముందు ఉంటూ ఆరోగ్యాలు ఇస్తూ వారు ఇటువంటి సేవా కార్యక్రమాలకి సుస్మిక వారి కుటుంబ సభ్యులు కూడా 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాట ఫలితం వర్గీకరణను అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. వర్గీకరణ చట్టబద్ధత చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును అనుకూలంగా అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం అంబేద్కర్ జగజ్జనని విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం తీర్పుగా భావిస్తున్నామని ఆయన అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నామని అన్నారు. వర్గీకరణ ఉద్యమం కోసం 1994 జూలై 7న ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈదమడుగు గ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడిందని, అప్పటి నుంచి అలుపెరగని పోరాటం నిర్వహిస్తుందన్నారు. ఎంతోమంది మాదిగలు ఉద్యమంలో ప్రాణాలు వదిలారని, వారికి ఈ తీర్పు అంకితం చేస్తున్నామని అన్నారు. మాలా మాదిగల మధ్య వైషమ్యాలు పక్కన పెట్టి అంబేద్కర్ కలలుగన్న రాజ్యాంగ స్థాపన కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత. ఫోన్ సైలెంట్లో పెట్టండి అందరూ. అన్న ఫోన్ సైలెంట్లో పెట్టండి. లేకుండా కూర్చోరా, వీడియో కావాలా? వెళ్ళి లేపండి, బాగా ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని నిన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7గురితో కూడినటువంటి ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తుందని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం.
సుప్రీంకోర్టు నిన్న వెలువరించిన తీర్పు భారత రాజ్యాంగబద్ధమైన తీర్పని, సామాజిక న్యాయ స్ఫూర్తి నిండిన వెలువడిన తీర్పని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ తీర్పు రాజ్యాంగ కల్పించినటువంటి హక్కులో భాగంగా వచ్చిన తీర్పని, సామాజిక న్యాయ స్ఫూర్తి కలిగిన తీర్పుగా స్వీకరిస్తూ ఇక భవిష్యత్తులో దళితుల మధ్య ఉండబడినటువంటి, మాలామాదిగల మధ్య ఉండబడిన వైషమ్యాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని కోరుకుంటూ సంఘటితంగా అంబేద్కర్ కలల కన్నా రాజ్యం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేసుకుంటూ, సోదర సామాజిక వర్గం కూడా భవిష్యత్తులో కలిసి అంబేద్కర్ కలల కన్నా రాజ్య స్థాపన కోసం కృషి చేయడానికి ఆహ్వానిస్తూ, ఇది భారత రాజ్యాంగం కల్పించినటువంటి తీర్పని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న ఇదే ప్రకాశం జిల్లా నాగులపలపాడు మండలం ఈదుముడి గ్రామంలో 1994 జూలై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీలను వర్గీకరించాలన్న డిమాండు ఎంతో బలంగా ముందుకు సాగుతూ ఒక బలమైన ఉద్యమాన్ని కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు నిర్వహించిన విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఎంఆర్పిఎస్ ఉద్యమం 94 జూలై 7న ఏర్పడితే అప్పటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా 97కే వర్గీకరణ జీవోనిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. 97 నుంచి 99 వరకు సోదరులు హైకోర్టును ఆశ్రయించడంతో 2 సంవత్సరాలు టెక్నికల్గా చిన్న సమస్య వచ్చి ఆగినప్పటికీ ఆ జీవోకి గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ అంశాన్ని 99 నుండి 2004 వరకు అమలైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండబడినట్టు గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే 94లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఆయనే సూత్రధారిగా, ఆయనే మూలాధారంగా నిలబడి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే 2004 నవంబర్ 5న ఈవి చిన్నయ్య అనే మా సోదర సామాజిక వచ్చినటువంటి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా భారత రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ కొన్ని కులాలను కలపాలన్న తీసేయాలన్న అధికారం రాష్ట్రాలకు లేదు, పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని తీర్పునిస్తూ ఎస్సీ వర్గీకరణ రద్దు చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ఎంఆర్పిఎస్ పేరు మీద పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు నిర్వహించాం. అంటే 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైతే 2004 నవంబర్ 5న వర్గీకరణ రద్దయితే 2004 నుంచి దాదాపు ఇప్పటి వరకు పార్లమెంటులోనే చట్టం జరగాలని, పార్లమెంటులోనే చట్టబద్ధ కల్పించాలని అనేక ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉద్యమం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ 2004లో ఈవి చిన్నయ్య పిటిషన్ సుప్రీంకోర్టులో రద్దయిన తర్వాత, ఎస్సీ వర్గీకరణ రద్దు చేసిన తర్వాత పంజాబ్ హర్యానాలో కూడా ఎస్సీ వర్గీకరణ
వ్యతిరేకించే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు దాన్ని రద్దు చేయడంతో కొట్టివేయడంతో పంజాబ్ హర్యానా వాళ్ళు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధమవుతారు. అంటే 2009 నుంచి దాదాపు 2009 నుంచి నేటి వరకు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బతికిస్తూ ఎస్సీ వర్గీకరణ అంశం కోసం పోరాటం చేసినటువంటి న్యాయ పోరాటం చేసింది ఎవరన్నా ఉన్నారు అంటే అది పంజాబ్ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని పోరాటం ఇటువైపు చేస్తూ ఉంటే, కానీ పంజాబ్లో ఉండబడినటువంటి వర్గీకరణవాదులు మాత్రం సుప్రీంకోర్టులో ఉండబడినటువంటి వర్గీకరణ అంశాన్ని బతికించడం కోసం దాదాపు 2 దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి ఈరోజు వర్గీకరణ ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చు అనే తీర్పుకి కారణమైనటువంటి వాళ్ళు పంజాబ్ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ, పంజాబ్ ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.